అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హెరిటేజ్ నోటీసులకు మండలి ప్రతిపక్ష నేత బొత్స కౌంటర్ ఇచ్చారు. నేను వాస్తవం మాట్లాడుతున్నానంటూ చెప్పారు. నేను మాట్లాడినటువంటి మాటలకు కట్టుబడి ఉన్నానంటూ క్లారిటీ ఇచ్చారు. వాస్తవాలు ప్రజలకు తెలియాలని అన్నారు. హెరిటేజ్ షేర్లతో మాకేం పని అంటూ కూడా చెప్పారు. షేర్లు పడిపోతే మాకేంటి, లేస్తే మాకేంటి అని కామెంట్ చేశారు. మాకు కావాల్సింది నిజాలు అని చెప్పారు. తిరుమల పవిత్రతను కాపాడాల్సినటువంటి బాధ్యత మాపై ఉందంటూ మరోసారి క్లారిటీ ఇచ్చారు. నేను వాస్తవం మాట్లాడుతున్నాను. ఈ రోజు కూడా నేను మాట్లాడి కట్టుబడి ఉన్నాను. దయచేసి కానీ ఇక్కడ సాంప్రదాయ ప్రకారం ఇది మీకు నాకు వ్యక్తిగతం కాదు. ఇది ప్రజల సమస్య. ప్రజలకు కావాలి దీని మీద వివరణలు, ప్రజలకు తెలియాలి వివరణ వాస్తవాలు అనేది ప్రజలు తెలియాలి. కాబట్టి శాసనమండలిలో చర్చ జరగాలనేది మా పార్టీ తరఫున మా సభ్యులందరితో కూడా ఒకటే మాటగా మేము కోరుకుంటున్నాం. సరే నాకేం తెలియదా అమాయకుండా? నేను ఏం చూపెట్టాను? హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ చూసుకోండి. ఈ ప్యాకెట్ మీద చూసుకోండి. హెరిటేజ్ది ఇగో ఇందాపూర్ తాలూకు పేరు కనిపించట్లేదు, చదువుకోండి అని చెప్పాను తప్ప నేను అమాయకుడిని కాదు. అంత మోసం చేయవలసిన అవసరం చంద్రబాబు నాయుడుగా అంత అడ్డగోలుగా మాట్లాడి మా తత్వం నాది కాదు. నేను మాట్లాడకూడదా? నేను దాని గురించి దాని ప్యాకెట్ మీద క్లీన్ కట్గా హెరిటేజ్ ఉంటూ ఇందాపురతో చూసుకోండి అని ఆ ప్యాకెట్ ఇవ్వండి. అది ఉండాలి కదా మీ దగ్గర ప్యాకెట్. అది ఆ నెయ్యి ప్యాకెట్, చీజ్ ప్యాకెట్ ఏదో మీద ఉంది కదా, ఆ ప్యాకెట్ ఇవ్వండి అని అడిగాను. అది కూడా ప్రశ్న చెప్పలే, అడిగే అది చూపెట్టాను. మీకు అది చూపెట్టాను. ఇందాపూర్ తయారు చేసింది హెరిటేజ్ ఇదని చూపెట్టాను. ఇంకేంటి? ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో ఉన్న కుటుంబ నాయకులకి ఆ మంది ధనదానం ఏదైతుందో వాళ్ళు దాని చుట్టే మాట్లాడతారు. ఎంతసేపు డబ్బు దోపిడీ ఈ కార్యక్రమాలు మీరు మాట్లాడుతుంది. ఆ దేవదేవుడి తాలూకా ఔన్నత్యం, దానికి ఉన్న పవిత్రత, ఆ ప్రసాదంకు ఉన్న పవిత్రత, కోట్లాది మంది ప్రజల మనోభావాల్లో వాళ్ళకున్న దేవుడిపై ఉన్న భక్తి, ఆ బ్రాండ్ మీద వచ్చి ఏ రకంగా ఔన్నత్యాన్ని దెబ్బతీస్తుందో ఈ వీరి మాటల వల్ల, వీరి దందానికి వచ్చి ఏ రకంగా తాకట్టు పెడతారో దాని మీద నేను మాట్లాడుతున్నాను. నీ షేర్ రేటు పెరిగిందా, షేర్ రేటు తగ్గిందా, షేర్ పోయిందా, షేర్ ఉందా, అవి మాకు సంబంధం లేదు. నేను దేవుడి పట్ల, తిరుపతి దేవస్థానంతో ఔన్నత్యం పట్ల, ఆ దేవదేవుడి తాలూకా ఉన్న నిబద్ధతతో ఇవాళ నేను మాట్లాడుతున్నాను. నేనేమి షేర్ మార్కెట్లు, వ్యాపారాలు వీటి గురించి మాట్లాడట్లేదు. మాకు సంబంధం లేదు కూడా. నువ్వు షేర్ మార్కెట్లో ఈ ఎన్నికలు రాకముందు వచ్చి 250, 230, 250, 300 ఉండిద్ది. అమాంతం 700 కోట్లకి వెళ్ళిపోయింది, 700 వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చే 700 ఎందుకు వెళ్ళిపోయింది? రెండు సంవత్సరాల్లో ఏంటి ఈ అవార్డ్స్, ఏంటి ఇవే అవార్డ్స్ ఎందుకు వెళ్ళిపోయిందా? దేనికి? నేను దాంట్లోకి వెళ్ళను, నాకు అవసరం లేదు. నాకు అవసరం లేదు. వెళ్తే వాటి మీద మాట్లాడుతున్నాను, నాకు అది అవసరం లేదు. నాదంతా కూడా ఆ భగవంతుడు, దేవదేవుడు, ఆయన ప్రతిష్ట, ఆయన ఔన్నత్యం, ప్రజల మనోభావాలు, భక్తుల మనోభావాలు, కోట్లాది మంది తాలూకా ఆలోచనలు, వాళ్ళ మనసులు ఎంత గాయపడ్డాయో వాటిని నివృత్తి చేయడానికి నేను మాట్లాడుతున్నాను. మా పార్టీ మేము మాట్లాడుతున్నాం. మేము పార్టీలో మేము చర్చించుకుని ఈ అంశం తప్ప ఈ షేర్ మార్కెట్లు ఇటు అప్రస్తుతం మాకు. ఇవన్నీ వాళ్ళకి కావాలి, మంత్రిగా నాయకుడికి ఆ డబ్బులు అవన్నీ వాళ్ళదే ఆలోచన, మాది ఆలోచన కాదు.